హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. కొంతమంది లేడీస్లో అంటే పీరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ రాకముందే మధ్యలోనే బ్లీడింగ్, స్పాటింగ్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇలా అంటే వాళ్ళు సడన్గా మధ్య టైంలో అంటే నెలసరి ఇంకా టైం ఉన్నా కానీ మధ్యలోనే బ్లీడింగ్ అవుతుంది, ఎందుకు అవుతుంది అని చెప్పి ప్యానిక్ అయిపోతారనమాట. సో ఇలా బ్లీడింగ్ ఇన్ బిట్వీన్ పీరియడ్స్ అంటే పీరియడ్ రాకముందే, నెలసరి స్టాప్ అయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ రాకముందే మళ్ళీ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపిస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, అసలు ఏ రకమైన కారణాల వల్ల ఇలా బ్లీడింగ్ మధ్యలో వస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. యూజువల్గా నెలసరి అనేది డ్యూరేషన్ మనకి ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పుకున్నట్టే ఈ డ్యూరేషన్ అనేది 22 డేస్ నుంచి 35 డేస్ మధ్యలో ఉండొచ్చు అనమాట. అంటే పీరియడ్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ అనేది ఆల్మోస్ట్ కొంతమందిలో 25 డేస్కి రావచ్చు, కొంతమందిలో 30 డేస్కి రావచ్చు, కొంతమందిలో 28 డేస్కి రావచ్చు. సో ఇలా ఇది నార్మల్ అన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు వన్స్ పీరియడ్ వచ్చి బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్కే మళ్ళీ స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ కనిపిస్తే దాన్ని ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటారు. అంటే పీరియడ్ మధ్యలో మళ్ళీ బ్లీడింగ్ ఇన్ బిట్వీన్ పీరియడ్స్ అన్నట్టు. అంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనే దానికి ఎందుకు వస్తుంది, దీనికి ఏ రకమైన కారణాలు ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో దీనికి యూజువల్గా ఒక 8-9 కారణాలు ఉంటాయన్నమాట. ముందుగా ఏంటంటే అన్నిటికన్నా కామన్ రీజన్ ఏంటంటే హార్మోన్స్కి సంబంధించిన సమస్యలు. యూజువల్గా ఈ బ్లీడింగ్ అనేది మనకి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అండ్ హార్మోన్ కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. సో నెల నెల మనకి అండాశయంలో నుంచి రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల గర్భసంచిలోని పొర అనేది పెరగడం జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ కంట్రోల్లో ఈ ఎండోమెట్రియం అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హార్మోనల్ రిలేటెడ్ రీజన్స్లో మోస్ట్ కామన్గా వచ్చేసి మనం చూస్తే పీసీఓకి సంబంధించిన సమస్య ఉన్నా, లేదంటే థైరాయిడ్ హార్మోన్లో ప్రాబ్లం ఉన్నా, ప్రొలాక్టిన్ హార్మోన్లో ప్రాబ్లం ఉన్నా, అండ్ కొంతమంది లేడీస్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందన్నమాట. అలాంటి టైంలో, లేదంటే ప్యూబర్టీ టైంలో అంటే నెలసరి అనేది స్టార్ట్ అయిన టైంలో, లేదంటే ప్రీ మెనోపాజ్ అంటే మెనోపాజ్కి ముందు దశలో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో ఈ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది గమనిస్తుంటాం అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి ఓవులేషన్ టైంలో కొంతమందిలో ఈ బ్లీడింగ్, స్పాటింగ్ అనేది కనిపించవచ్చు. ఇది కూడా అంటే నార్మలే అన్నట్టు, దీనికి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. థర్డ్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు, అంటే ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, అంటే హార్మోన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడడము, లేదంటే ప్రొజెస్ట్రాన్కి సంబంధించిన పిల్స్ వాడడము, లేదంటే మెరీనా అంటారు, అంటే ప్రొజెస్ట్రాన్కి సంబంధించిన ఇంట్రాయూట్రైన్ కాపర్ డివైస్ అన్నట్టు, అది మెరీనా మెడికేటెడ్ ఇంట్రాయూట్రైన్ డివైస్. సో ఇవన్నీ ప్రొలాంగ్గా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎండోమెట్రియం లేయర్ అనేది బాగా పల్చగా అయిపోతుంది. సో అలా పల్చగా అయిపోయి అది బ్రేక్ అయ్యి బ్లీడింగ్ వస్తుంది. దీన్ని బ్రేక్ త్రూ బ్లీడింగ్ అని అంటారు అన్నట్టు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఒక్కొక్కసారి మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఎంబ్రియో అనేది తయారయ్యి అది గర్భసంచి లైనింగ్కి అతుక్కునే టైంలో కూడా కొంతమందిలో స్పాటింగ్ అనేది రావచ్చు. ఇది కూడా నార్మలే, అది కొంతమందిలో జరగవచ్చు. సో దీనికి కూడా పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, ఇలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా బ్లీడింగ్, స్పాటింగ్ అనేది రావచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఇలా స్పాటింగ్, బ్లీడింగ్తో పాటుగా వెజినల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, దురద, వాసన ఇవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్ ఏమైనా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే సర్వైకల్ ఎరోషన్స్ అని అంటారు. అంటే సర్విక్స్ అంటే ఏంటంటే గర్భాశయం యొక్క ముఖద్వారం, మూతిలాగా అనమాట. సో ఇది గర్భసంచి అయితే దీనికి ఈ కింది భాగాన్ని సర్విక్స్ అని అంటారు. ఈ కింది భాగంలో ఒక్కొక్కసారి పుండులాగా తయారవ్వచ్చు అన్నట్టు, ఎరోషన్ అంటారు, అంటే అల్సర్ లాగా తయారవుతుంది. సో ఇలాంటి సమయంలో కూడా ఏమవుతుంది అంటే స్పాంటేనియస్గా మధ్యలో బ్లీడింగ్ రావడము, లేదంటే ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము ఇలాగా జరగచ్చు అన్నట్టు. సో ఈ సర్వైకల్ ఎరోజన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇలా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉండొచ్చు. అండ్ ఇంకొక కండిషన్ వెజైనల్ ఇంజురీస్. అంటే యూజువల్గా మనకి వెజైనల్ ఇంజురీస్ అనేవి కామన్గా మనం చూడము, కానీ కొన్నిసార్లు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే ఇంటర్ కోర్స్ తర్వాత అక్కడ వెజైనాలో ఏమైనా ఇంజురీ జరిగితే ఆ టైంలో అక్కడ బ్లీడింగ్ అనేది రావచ్చు అన్నట్టు.
ఇంకొక ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్. అంటే యూజువల్‌గా కొంతమందిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది, ఎస్పెషల్లీ పీసీఓస్ వీళ్ళలో ఏంటంటే వాళ్ళకి ఓవులేషన్ టైం అనేది ఎప్పుడనేది కరెక్ట్‌గా తెలీదు. సో, వాళ్ళలో ఏమనుకుంటారు అంటే డిలేడ్ పీరియడ్ గానీ అట్లా వచ్చినప్పుడు డిలేడ్‌గా పీరియడ్ వస్తుంది, రెగ్యులర్‌గా సైకిల్ వస్తుంది. సో, వాళ్ళలో ఏంటంటే ఇలా కొన్ని సార్లు కన్సీవ్ అయింది కూడా వాళ్ళకి తెలీదనమాట, ప్రెగ్నెన్సీ వచ్చింది. సో, ప్రెగ్నెన్సీ వచ్చి అది మిస్‌క్యారేజ్ అయ్యే టైంలో లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇలాంటి కండిషన్స్‌లో కూడా ఇలా ఇంటర్‌మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ అనేది మనం చూస్తుంటాం అనమాట. అంటే వీళ్ళలో అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది అనేది వాళ్ళకి తెలీదనమాట పేషెంట్‌కి. సో, సడెన్‌గా బ్లీడింగ్ అని వచ్చినప్పుడు మనం టెస్టులు చేసినప్పుడు అది బయటపడుతుంది. నెక్స్ట్ కామన్ రీజన్ వచ్చేసి ట్యూమర్స్ అనగానే అందరూ క్యాన్సర్ అని భయపడతారు. సో, క్యాన్సర్కి సంబంధించింది కాకుండా బినైన్ ట్యూమర్స్ అంటే యుట్రస్లో ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ, అంటే ఈ గర్భసంచి మధ్య భాగంలో చిన్న టిష్యూ లాగా పెరుగుతుందనమాట. సో, వాటిని పాలిప్స్ అంటారు. సో, గర్భాశయంలో గడ్డలున్నా పాలిప్స్ ఉన్నా కూడా మనకి ఈ బ్లీడింగ్ అనేది మధ్య మధ్యలో రావచ్చు. ఇంకపోతే పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే మనకి మెనోపాజ్ కంటే ముందు దశలో వాళ్ళలో ఏమవుతుందంటే ఆ ఏజ్ గ్రూప్లో హార్మోనల్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట. సో, అలాంటి టైంలో కూడా ఈ స్పాటింగ్ అనేది బ్లీడింగ్ అనేది పీరియడ్ మధ్యలో కూడా రావచ్చు అన్నట్టు. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్ అనేవి యూజువల్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మనం గమనిస్తుంటాం అనమాట. సో, ఈ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో యూజువల్గా ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, మధ్యలో బ్లీడింగ్ అవుతుంది అంటే కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. సో, ఇలా ఇన్ని రకాల రీజన్స్ ఉండొచ్చు అనమాట. సో, మరి ఇలా మనకి పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అవుతే మరి అది నార్మల్లేనా కాదా అని మనకి తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏ కారణం అనేది మీకు తెలియదు కాబట్టి ఫస్ట్గా మీరు డాక్టర్ని విజిట్ చేయాలి. సో, డాక్టర్ని విజిట్ చేసినప్పుడు మీకు డాక్టర్ కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ సజెస్ట్ చేస్తారు. హార్మోన్స్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు, ఆ తర్వాత ఒక అల్ట్రాసోనోగ్రఫీ, ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ. సో, అల్ట్రాసోనోగ్రఫీలో మనకి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది తెలుస్తుంది. దానికంటే ముందుగా మీ డాక్టర్ మీకు ఒకసారి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్తో మనకి స్పెక్యులమ్ వెజైనాలోకి పంపించి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ సర్వైకల్ ఎరోషన్ ఉందా, ఇలాంటివన్నీ కూడా చూస్తారనమాట. సో, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏ కారణం వల్ల మనకి బ్లీడింగ్ అవుతుంది అనేది గమనించుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైనా కానీ ఇంటర్‌మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఉంటే కూడా మీరు వెంటనే అది మీ నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి దేనివల్ల వస్తుందో తెలుసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.